మిథునము దేవా ఇంటి నుంచి వచ్చేసినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇంతమంది నా చుట్టూ ఉన్న నాకు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఎందుకొస్తుంది అని బాధపడుతూ కూర్చుంటూ ఉంటుంది. ఒకవైపు చూస్తే దేవా కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు. తను మిథున తన ఎదురుగా ఉన్నట్లు, తను చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి మిథున ఇక్కడ లేదా? ఇదంతా నా భ్రమనా? అని అనుకుంటూ ఉంటాడు. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఎప్పుడో జరిగినయన్నీ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది మిథున. ఇంతలో అక్కడికి మిథున ఉన్న దగ్గరికి ఆదిత్య వస్తాడు. ఆదిత్యని చూసి మిథున నవ్వుతూ ఉంటుంది. ఆహా! మిథున ఎన్నాళ్ళయింది నీ ఇంకా నవ్వు చూసి. చాలా ఆనందంగా ఉంది మిథున అని చెప్తూ ఉంటాడు. కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం మిథున అంటూ ఉంటాడు. ఒకవైపు ఏమో మిథున వాళ్ళ వదిన మిథునకి పెళ్లి చేద్దాం ఆదిత్యతో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు మిథున వాళ్ళ నాన్న మిథునకి కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం తను ఉన్న పరిస్థితి అంత కంఫర్ట్ కాదు కదా తనకి అని చెప్తూ ఉంటాడు. అయినా సరే కాదు ఇప్పుడే చేయాలని చెప్పేసి అంటుంది వాళ్ళ వదిన. ఈ విషయం మిథునతో మాట్లాడే టయానికి కరెక్ట్‌గా అప్పుడే మిథునకి ఫోన్ చేస్తూ ఉంటాడు దేవ. ఒకవైపు మిథున వాళ్ళ నాన్న ఆదిత్యతో సంబంధం గురించి మిథునకి చెప్తుంటే ఇంతలో దేవ ఫోన్ రావటం చాలా బాగుందండి.